save a life. Download UBlood app. UBlood for the new blood. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన ఆదోనిలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందనేది మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, పాదసారథి గారు, మాట్లాడదాం. సార్, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా తయారైంది. సో కూటమి వచ్చాక లెక్కలన్నీ మారిపోయినాయి. సో మీరు చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. సో మీ దగ్గర ఆదోని అనేది ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎటువంటి పనులు నిర్వహిస్తున్నారు అక్కడ? ఆదోనిని అభివృద్ధి చేయడానికి శాయశక్తులా నేను ప్రజల మధ్య తిరిగి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల అవసరాలనే మా ఎజెండాగా పెట్టుకొని మేము ఎలక్షన్లో గెలిచాం. మొట్టమొదటి తాగునీటికి సంబంధించిన సమస్యలు ఆదోని ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడ రామ్జలా అనే ఒక చెరువుని పూర్తిగా శుద్ధి చేసి, అంతే అది మురుగునీళ్ళతో నిండిపోయి ఉండింది, దాన్ని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని అక్కడ నింపుకునే ప్రయత్నం చేస్తాం. ఇది పెద్ద ఎత్తున మున్సిపాలిటీ వైపు నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమం, ప్రజల నుంచి విశేషంగా స్పందన వస్తున్నటువంటి కార్యక్రమం. రెండవది, సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులని మనం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి వినతులు, ఇది కూడా చాలా కీలకమైన అంశం. గ్రామీణ ప్రాంతంలో పేదలందరూ కూడా, రైతులందరూ కూడా మంచినీళ్ళ మీద, వ్యవసాయం మీద ఆధారపడతారు. దాన్ని మార్కెటింగ్ చేసుకుని ఏదో ₹1 సంపాదించి కుటుంబాన్ని గడపాలనుకుంటారు. వీళ్లకు సరైన సమయంలో విత్తనాలు చేర్చడం కానీ, సరైన సమయంలో ఎరువులు చేర్చడం కానీ, అలాగే మార్కెటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేటువంటి మార్కెట్ యార్డుల్లో వసతులను పెంచడం ద్వారా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తాం. మౌలిక వసతుల్లో ముఖ్యమైనది రోడ్లకు సంబంధించి. మీరు ఏ రోజు పోయినా సరే ఈ రాష్ట్రం అంతా కూడా గుంతలమైనటువంటి రోడ్లు. ఈరోజు ఆదోనిలో కూడా ఎటు చూసినా పెద్ద పెద్ద గుంతలతో, మోకాల్లో గుంతలతో రోడ్లు ఉన్నాయి. వీటిలన్నింటినీ ఒకటొకటే రిపేర్ చేసుకుని వచ్చే ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టాం. నాలుగోది ఆక్రమణలు. ఆదోనిలో అతిపెద్ద సమస్య ఆక్రమణలు. ప్రజల ఆస్తులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా దోచుకోవడం, వాళ్ళది వీళ్ళని లేకుండా అన్ని స్థలాలను దోచుకోవడం, ప్రభుత్వ స్థలాలని, ప్రైవేటు స్థలాలని, కాలనీల్లో ఉన్న స్థలాలని, వీటన్నింటినీ దోచుకోవడమే పనిగా పెట్టారు. వీటిలన్నింటినీ కూడా సరిచేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఇలా ఊర్లో ఆదోనిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని టచ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకటొకటి కార్యరూపం దాల్చి మంచి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పట్టచ్చు. బట్ తప్పనిసరిగా ఈరోజు కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ వ్యవస్థ మీద చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఆదోనిలో టౌన్ని కానీ, ఆదోని రూరల్ మండలాన్ని కానీ రెండింటినీ కూడా అభివృద్ధి చేసుకున్నామన్న నమ్మకం మాకుంది.